గురువుగారు, అఘోరాలు క్షుద్ర పూజలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. క్షుద్ర విద్యలను నేర్చుకుంటారు, క్షుద్ర పూజలు చేస్తారు అనే విషయానికి వస్తే దైవాధీనంలో అయిన పరీక్షలు మాత్రమే చేయగలరు వాళ్ళు. క్షుద్ర బలం చేసిన వాళ్ళ ఈపులు పగలగొడతారు. కొంతమంది అఘోరాలలో కూడా ఎలా ఉంటాయంటే అమ్మ 12 సంవత్సరాల సాధన ఇదంతా. 12 సంవత్సరాల్లో అందరు పాస్ గారు కదా. ఒక స్కూల్ మొత్తం చూస్తే కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది యావరేజ్ వస్తారు, కొంతమంది టాపర్ వస్తారు, కొంతమంది ఏమో ఒక సబ్జెక్టులో ఎక్కువ వస్తారు. ఈ ఫెయిల్ అయిన వాళ్ళంతా గురు విద్యని భ్రష్టు పట్టించిన వాళ్ళే. ఏదో ప్రయత్నం చేసి ఏదో సాధించాలి, శక్తులు సాధించాలి అనే వాళ్ళంతా త్వరగా నిర్ణయాలు క్షణికంగా నేర్చుకునే పూజలే క్షుద్ర పూజలు. వాటికి ఎప్పుడు ఫలితం రాదు. అఘోరాలు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వేషాధారంలో ఉన్నా, ఒక శివభక్తుడిని అన్నాను, మీ ముందు కూర్చొని సాధువునన్నా. అదే నేను ఎక్కడో కూర్చొని రాత్రి వేళలో ఏదో ఇంట్లో కూర్చొని ఏదన్నా వివరణ కూర్చోబెట్టి చేస్తున్నట్టు కనబడితే మీరు నన్ను ఏమంటారు? అఘోరా అంటారే. ఆ అఘోరా వచ్చేసిన క్షుద్ర పూజనే చూస్తారే కానీ దేహంతో ఇలా ఎందుకున్నామని ఎవడు అడగడు. ఈ దేహానికి ఏంటంటే అఘోర దేహమే కనబడుతుంది కానీ చేసే విద్య కనబడదు. నేను కూడా అడిగేది ఏంటంటే ఈ సమాజానికి ఈ దేహంతో మోసాలే కనబడుతున్నాయి కానీ మంచిని చూడట్లేదు సమాజం. ఎందుకంటే అమ్మా తక్కువ శాతం మంది పాస్ అయిన వాళ్ళు ధర్మ కార్యక్రమాల్లో తిరిగితే ఫెయిల్ అయిన వాళ్ళు సిస్టమ్స్ని మారుస్తూ వస్తున్నారు. బాణామతి, వశీకరణ, ఇంకేదైనా పూజలు, ఇంకేదైనా క్షుద్ర విద్యలు, చేతబడులు చేసే వాళ్ళంతా అఘోర రూపాన్ని ఎత్తుకున్నారు కానీ చేసేటివి మాత్రం వాళ్ళు నీచమైన పనులు. రూపంతో మనం అఘోరా అని డిసైడ్ చేయకూడదు. విద్య నిజమైన అఘోరాన్ని కలిశాడనంటే ఒకరినొకరు ఆలింగాలు చేసుకుంటారు. ఈయన శివుడే ఆయన శివుడే అని మానవతత్వం అది. అదే నిజమైన అఘోరాకి ఒకవేళ నిజమైన క్షుద్ర పూజ వాడు చేసిన వాడు తెలిస్తే గుండె ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇది ధర్మం, అది అధర్మం. అలా వివరణ తెలుసుకోవాల్సిన అవసరం కూడా సమాజానికి చాలా ఉందమ్మా.